దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. గత వారము ఆ వాక్యం తెలియపరిచాం. అయితే ఈ వారం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో మనము ఏ విధంగా జీవించాలి, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా ఉండాలి, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 1 పేతురు పత్రిక 14వ అధ్యాయము 14వ వచనము. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. 1 పేతురు పత్రిక, మీరు పరిశుద్ధులై ఉన్నారు కనుక, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. చాలా మంచి మాటలు ఆ లేఖనంలో పరిశుద్ధుడైన పేతురు గారు చాలా అద్భుతమైనటువంటి మాటలు సంఘానికి తెలియపరుస్తున్నాడు. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరు చెప్పాలి. పరిశుద్ధుడంటే తెల్లగా ఉంటాడా? పాపము లేనివాడు. గుడ్. పరిశుద్ధుడంటే మన దేవుల్లో పాపము లేదు. మన దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞ అతిక్రమించమే పాపము. మన దేవుల్లో ఆజ్ఞ అతిక్రమము లేదు. ఆయన పాపము లేనివాడుగా ఈ లోకానికి పుట్టాడు, పాపము లేనివాడుగా జీవించాడు. ఇక్కడ రాశారు చూసారా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధుడిగా జీవించాడు. సమస్త ప్రవర్తనను, మాటలో పరిశుద్ధత ఉంది, చూపులో పరిశుద్ధత ఉంది, తన ఆలోచనలో పరిశుద్ధత ఉంది, తన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధంగా నడిచి ఈ ప్రజలకి మనకి మాదిరిగా ఆయన ఈ లోకంలో జీవించి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై 3వ దినాన తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా తిరిగి వస్తానని చెప్పే దేవుడు ఈ లోకంలో, భూప్రపంచంలో ఎవ్వరూ కూడా చెప్పలే నేను తిరిగి వస్తాను అని. కానీ యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను. ఎలాగైతే వెళ్తున్నానో, ఓ గలిలే మనుషులారా, యోధా ప్రజలారా, యెరూషలేము వాసులారా, ఇదిగో నేను ఎలాగైతే వెళుతున్నానో మళ్ళీ అదే రీతిగా నేను భూమి మీదకి రాబోతూ ఉన్నాను. దేనికి వస్తున్నాడండి? దేనికి వస్తున్నాడు ప్రభు? మళ్ళీ ఎందుకు వస్తున్నాడు చెప్పండి అయ్యా, చెప్పాలి. మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన మొదట వచ్చాడు. దేనికి వచ్చాడు? మొదట దేని కొరకు వచ్చాడండి? ప్రజలందరికీ రక్షణ ఇవ్వడానికి. డిసెంబర్లో వస్తారు కదా, మళ్ళా రేపు డిసెంబర్ నెలలో వస్తాడు రాడా? అన్ని ఇంట్ల మీద స్టార్లు ఉంటాయి. అన్ని ఇంట్ల దగ్గర పశువుల తొట్లు పెట్టి, ఆ పశువుల తొట్లో యేసు ప్రభు చిన్న బొమ్మను పెట్టి యేసయ్య వచ్చాడు, యేసయ్య వచ్చాడు అంటాడు. ఆ నెల అంతా మళ్ళా జనవరి నెల నుంచి మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడు. అంతేనా? అలాగేనా ఉంటాడు? యేసయ్య సర్వలోక పాప పరిహారార్థమై ఈ లోకంలో ఉన్న సకల మానవులకి పాపము నుంచి విమోచించడానికి, శాప బంధకాల నుంచి విమోచించడానికి పరలోకం నుండి మానవతారిగా ఈ లోకంలోనికి ఉద్భవించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య, దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ, దేవుని రాజ్యం గురించి తెలియపరుస్తూ అనేకులను ప్రభు రక్షించాడు. వారి పాపములో నుంచి, రోగములో నుంచి, శాపాల్లో నుంచి, బంధకాల నుంచి విడిపించి స్వస్థపరిచి రక్షించాడు. మనుషులందరి కొరకు ప్రాణమును పెట్టాడు. సమాధి చేయబడ్డాడు. 3వ దినాన సమాధిని గెలిచి ఆయన చెప్పినట్టుగానే నేను 3వ దినాన లెగుస్తాను అని చెప్పినట్టుగానే 3వ దినాన ఆయన సజీవుడిగా లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంగమా, ఆయన మరలా రాబోతున్నాడు. ఎందుకొరకంటే తన పరిశుద్ధమైన సంఘమును తీసుకుని వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం.
పరిశుద్ధమైన సంఘం. మనదే సంఘం చెప్పండి? పెంటెకోస్తు సంఘం. నీదే సంఘం రా? నీది ఆది సంఘమా? పెంటెకోస్తు సంఘం అన్ని వాళ్ళందరూ ఒకసారి దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి స్తోత్రం చెప్పించకండి. చేతులు ఎత్తండి. ఎంతమంది దగ్గర గాజులు ఉన్నాయి, ఎంతమంది దగ్గర పూసలు ఉన్నాయి, ఎంతమంది దగ్గర ఉంగరాలు ఉన్నాయి? మీరు పెంటెకోస్తులు కాదు. ఉంగరాలు ఏంటివి? తాళ్ళు, ముక్కు పుల్లలు, మెట్లు, కడియాలు, ఇవన్నీ ఉంటే పెంటెకోస్తులు కాదు మీరు. మరి మీరు ఏ కోస్తలు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అట. దేవునికి స్తోత్రం. పెంటెకోస్తలు అంటే అది. అయితే యేసు ప్రభు పెంటెకోస్తల కొరకే వస్తానడా? ఎవరి కొరకు వస్తాడమ్మా? ఎవరి కొరకు వస్తాడు? అందరి కొరకును. అందరి కొరకు వస్తున్నాడా? రావడం అయితే అందరి కొరకు వస్తున్నాడు, కానీ వెళ్ళడం మాత్రం కొద్దిమందే వెళ్తారు. దేవునికి స్తోత్రం. అందరూ దేవుని రాజ్యంలో ఉండరు. ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు అని రాయబడి ఉంది. మరి ఎవరు వెళ్తారు అమ్మా? దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు, తండ్రి మాట విన్నవారు. దేవునికి స్తోత్రం. తండ్రి మాట ప్రకారంగా ఎవరైతే జీవిస్తున్నారో ఈ భూమి మీద, ఈ వాక్య ప్రకారంగా ఎవరైతే నడుస్తున్నారో ఈ భూమి మీద, ప్రియులరా, దేవుని యొక్క సంఘములో కట్టబడి దేవుని యొక్క సేవకులుగా వింటున్న మాటలని, ఆ మాటల ప్రకారంగా ఎవరు వింటూ వారు నడుస్తున్నారో వారిని దేవుడు ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు. అంతేగాని ఎవరిని పడితే వారిని తీసుకొని వెళ్ళిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మట్టి గాజులు, ఈ ముక్కు పొల్లలు, ఈ చెవులువి, ఇవన్నీ ఇక్కడే వదిలేస్తారు. అమ్మా, నీ ఒంటి నిండా 1 కేజీ బంగారం ఉందనుకో, అందులో ఒక ముక్కు పొల్లనే పట్టుకెళ్తావా? కానీ ఆ ముక్కు పొల్ల నీకు దేవుని రాజ్యానికి రాకుండా అడ్డేస్తుంది. దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా ముక్కు పొల్ల అడ్డేస్తుంది. అది కావాలా? ఈ ముక్కు పొల్ల కావాలా? ఏది కావాలి? దేవుని సన్నిధి కావాలా? ముక్కు పొల్ల కావాలా? బైబిల్లో రాయబడి ఉన్నాయి. అనేకసార్లు చెప్పాను, ముక్కు పొల్ల దేవునికి కోపాన్ని తీసుకొస్తుంది అని. ఆయన చాలామంది తీయటం లేదు. మీ ఇష్టం అది. ఇంకా ఉంచుకుంటారో తీసుకుంటారో, దేవుని రాజ్యంలోకి వస్తారో దేవుని రాజ్యంలో రాకుండా ఈ భూమి మీదే ఉండిపోయి అలా వేలబడతారో ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. దేవుడు అంటున్నాడు, ఏం తెలియపరుస్తున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును కూడా పరిశుద్ధులై ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఇంకొక విషయం కూడా కోరుకుంటున్నాడు. చూడండి ఒకసారి, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపాలి. చాలమ్మా, చాలు. 25వ అధ్యాయం ఎన్ని వచ్చును? 25:8 కదా? ఓకే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. చూసారా, దేవుడు అంటే ఎవరై ఉన్నారు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద లేదని మన మధ్యన నివాసం చేయాలని కోరుకుంటున్నాడు. కనుక ఆయనకి ఒక పరిశుద్ధమైన స్థలాన్ని మనము నిర్మించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు కోరుకునే ఆలోచన, దేవుడు కోరుకునే ఒక అనుభవాలు, దేవుడు ఏం మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు, ఆయన పరిశుద్ధుడిగా ఉన్న దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, చూసారా, పరిశుద్ధమైన స్థలాన్ని మీరు నాకు నిర్మించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధమైన స్థలము. ప్రియులరా, దేవుని మందిరం ఒక పరిశుద్ధమైన స్థలమే. దేవుని మందిరంలో పేకాట ఉండకపోవచ్చు, దేవుని మందిరంలో సినిమాలు ఉండకపోవచ్చు, దేవుని మందిరంలో
ఇంకేటి ఉండవు, పాపము, సంసారం అనేటువంటిది లేకపోవచ్చు. పరిశుద్ధ మందిరంగా ఇది కట్టబడుతుంది. కానీ అంతకంటే పరిశుద్ధమైన మందిరం ఒకటి కావాలి ఆయనకి. ఏంటది? మనమే. ప్రైజ్ ద లార్డ్. ఈ కట్టడాలన్నీ కూడా కూలిపోతాయి. నువ్వు ఎంత పెద్ద మందిరం కట్టినా, దావీదు తన కుమారుడైన సొలొమోనుతో కట్టించిన మందిరం కోట్ల రూపాయలు విలువ చేసే మందిరం అయినప్పటికీ కూడా ఒక రాజు ఏం చేశాడంటే దాన్ని కూల్చేశాడు. కానీ దేవుడు కట్టే మందిరం ఏంటి తెలుసా? మన హృదయమే. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని అయితే ఎవరు కూడా కూల్చలేరు. గాయపరిస్తే గాయపరచవచ్చు, ఒకళ్ళు చంపిస్తే చంపవచ్చు, కానీ ప్రాణం మాత్రం దేవుడు ఏంటంటే ఆ ప్రాణాన్ని తీసుకునేవాడు దేవుడు. ఆయన దగ్గరికి ఒకళ్ళు ఈ లోకంలో ఎవడన్నా నేను చంపేసినా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీ ఆత్మ ఎలాగెళ్తుందంటే దేవుని దగ్గరికి పరిశుద్ధంగానే వెళ్ళిపోద్ది. ఆయన కోరుకునే పరిశుద్ధ ఆలయం ఏంటంటే మన యొక్క హృదయం, లేదంటే మనమే పరిశుద్ధ హృదయంగా పరిశుద్ధమైన మందిరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. ఎలా పరిశుద్ధంగా మనం మార్చబడతాం? మనం ఏ విధంగా పరిశుద్ధంగా మార్చబడతాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిశుద్ధంగా ఎలా మార్చబడతామండి? మంచి సబ్బు పెట్టుకొని ఏంటది మైసూర్ శాండల్ సబ్బు పెట్టుకొని ఫుల్గా ఒక 4 బకెట్లు స్నానం చేస్తే ఒంటి మీద మురిగిపోవచ్చే కానీ మన యొక్క జీవితం పరిశుద్ధంగా మార్చబడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా మార్చబడడానికి ఉపయోగపడే కొన్ని బైబిల్లో దేవుడు ఉంచాడు. ఒకసారి దేవుని యొక్క లేఖనాలు చూస్తారా? ఆదికాండం 35, నిర్గమకాండం 35 అధ్యాయము 2వ వచనం చదువుతారా? 35:2. 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక మనిషి పరిశుద్ధపరచబడాలి అంటే 7వ దినాన్ని అనగా దేవుని యొక్క దినాన్ని, పరిశుద్ధ దినాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. పరిశుద్ధ దినాన్ని దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలంటే మీ జీవితాలు సరి చేసుకోవాలి. అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పాపం చేసి వస్తాడా, పాపం చేయకుండా వస్తాడా? చెప్పాలి. అయ్యా పాపం చేసుకుని వస్తారా, పాపం చేయకుండా వస్తారా? రేపు దేవుని మందిరానికి వెళ్ళాలి అనేటప్పుడు కొద్దిగా మన హృదయంలో కొన్ని ఏదైనా ఒకవేళ ఉన్నట్లయితే ఏం చేస్తాం తెలిస్తే దాన్ని మనం సరి చేసుకుంటాం. రేపు దేవుడి మందిరానికి వెళ్ళాలి, నేను పరిశుద్ధంగా వెళ్ళాలి. ప్రతి క్రైస్తవుడు ఆలోచించే ఆలోచన ఏంటంటే నేను రేపు దేవుని మందిరానికి వెళ్ళాలి కనుక ఈరోజు ఈ పాపం చెయ్యకూడదు. ఒక తాగుబోతాడని ఏం చేస్తాడు తెలుసా? రాత్రి కొద్దిగా మందు ఆపేసి రేపు ఉదయాన్నే నేను మందిరానికి వెళ్ళాలి అని ఆలోచనతో ఆ రోజు తాగుడు ఆపేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆపేస్తాడంటే ముందు రోజుని పరిశుద్ధ దినం ఉంది. ఒక మనిషి పరిశుద్ధ పరచబడడానికి ఈ పరిశుద్ధ దినం చాలా అవసరము. అందుకే పరిశుద్ధ దినాన్ని ఎవరు కూడా దొంగిలించకూడదు. పరిశుద్ధ దినం నీ మందిరానికి వెళ్తే ఏం దొరుకుతుంది చెప్పండి? ఏం దొరుకుతుంది? రావణం అనేది మా చర్చికి వెళ్తే మధ్యాహ్నం ప్రార్థన అయిపోయి అంటే నేటిచ్చారమ్మా ఉప్మాలు, భోజనాలు. ఉప్మాలు దొరుకుతాయా? దేవుని మందిరానికి వెళ్తే భోజనాలు దొరుకుతాయా? ఏం దొరుకుతాయి చెప్పండి? దేవుని మాటలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. భోజనాలు, ఈ టిఫిన్లు, టీలు అవన్నిటిని మానవుడుగా మనం ఏదో కొద్దిగా హెల్ప్ అంటే వాళ్ళకి ఏదో చిన్నది దూరం నుంచి వచ్చారు కదా అని వాళ్ళకి ఇవ్వడం తప్ప, కానీ దానివల్ల వాళ్ళు పరిశుద్ధపరచబడరు. ఒక మనిషి పరిశుద్ధపరచబడాలంటే దేవుని వాక్యము వినాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అన్న? అమ్మా, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. టీవీ దగ్గర కూర్చొని నేను వాక్యం అంటున్నాను అయ్య గారు, వాక్యం అయిపోయిన వెంటనే ఏం సీరియల్? 'మొగల రేకుల' సీరియల్ పెట్టుకుంటున్నాయి గారు.
మొగల రేకులు అయిపోయాయి అంటనే. చెప్పండి, సీరియల్ తెలీదా మీరు? అయ్యా రంగుల రాట్నం అయిపోయాయి అంటనే. మళ్ళీ సతీష్ కుమార్ గారు వాక్యం వస్తుంది గారు, అది పెడతాను గారు. మళ్ళీ అది అయిపోయి అంటనే ఇంకేటి వస్తుందా? ఈ రెండు అయిపోయి అలసిపోతే సినిమా పెట్టేసుకుంటాం. ప్రియులరా, నువ్వు టీవీ దగ్గర కొన్ని సంవత్సరాల వాక్యం విన్నా, అక్కడ చెప్పేది దేవుని సేవకుడైనప్పటికీ కూడా ఆ టీవీ మీద ఒకవేళ వాక్యం ఆలకిస్తే ఆ వాక్యం ద్వారాగా నువ్వు ఏ నాడు పరిశుద్ధపరచబడవు, ఏ నాడు నువ్వు దీవించబడవు. అది ఖచ్చితంగా నేను చెప్పగలను సత్యం. టీవీ దగ్గర కూర్చొని నీ జీవితాంతం ఆ వాక్యం ఆలకించిన, ఆ వాక్యం విన్నా, ఆ వాక్య ప్రకారంగా జీవిద్దామని ప్లాన్ చేసినా నీ జీవితంలో ఆశీర్వాదమైనటువంటిది కలుగదు. కారణం ఏంటి? అది టీవీ. ఇదేంటి? దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ఒక మందిరం, ఒక సంఘం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి సంఘం ఇది, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన మందిరం ఇది. ఇక్కడ అపరిశుద్ధత అనేటువంటిది ఇంకా ఉండదు. సినిమా పాటలు ఇక్కడ ఉండవు, సీరియల్ ఇక్కడ ఉండవు. ఏది ఉన్నా ఎంత ఉన్నా దేవుని వాక్యం తప్ప, ప్రార్థన తప్ప ఇక్కడ ఏమీ ఉండదు. దేవుడు సన్నిధిలో నీకు ఏం కలుగుతుందంటే, ఆయన వాక్యం వినేటప్పుడు ఈ మాట చదివాం కదా, 35:2, 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము, దానిలో పనిచేయ ప్రతివాడును విశ్రాంతి దినమున మీరు ఇండ్లలో ఎక్కడనో అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది పరిశుద్ధ దినము. ఈ పరిశుద్ధ దినాన్ని మీరు ఎలాగ ఆచరించాలట? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, పరిశుద్ధముగా ఆచరించాలి, పండగలాగా ఆచరించాలట. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాలి? అమ్మా, ఒక పెళ్ళికి వెళ్తే ఎలాగెళ్తాం చెప్పండిరా? పెళ్ళికి వెళ్తే ఎలాగెళ్తాం? మన దగ్గర లేకపోయినా, అప్ప ఒకసారి ఇయ్య నీ నెక్లెస్ అక్కడికి వెళ్ళి చూడాలా నెక్లెస్, ఈ మధ్యన ఎవరైనా తెప్పించాను అనుకో, ఆడికి నువ్వు అప్పు అయిపోతా. పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత ముస్తాబుతో వెళ్తామో, ఎటువంటి సారీస్ కడతామో, ఎటువంటి మంచి డ్రెస్సులు వేసుకుంటామో. పిల్లరా, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా దిక్కుమాల బట్టలు వేసుకోకూడదు. మంచి ఉన్న వాటినైనా శుభ్రంగా ఉతుక్కొని చక్కగా అలంకరించుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే దేవుని మందిరానికి వెళ్తున్నావు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం అంటే సామాన్యమైనది ఏమీ కాదు. నువ్వు దీవించబడడానికి మందిరం దేవుని మందిరం. నువ్వు ఆశ్రయించబడుతున్నావంటే దేవుని మందిరమే. నువ్వు నిజంగా విశ్వాసంలోను, నీతిలోను, భక్తిలోను నిలబడుతున్నావంటే దేవుని మందిరం అది. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు కనుకనే నీ నడవడికంతా మారిపోతుంది, నీ క్రియలు మారిపోతున్నాయి, నీ మాటలు మారిపోతున్నాయి, నీ చూపులు మారిపోతున్నాయి, నీ తలంపులు కారణం ఏంటంటే దేవుని మందిరంలో దేవుని వాక్యము వినబడుతుంది. అది నేనేం చేస్తుందంటే అనుదినము పరిశుద్ధపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనల్ని పరిశుద్ధపరిచేది ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది దేవుని మందిరానికి వెళ్తే ఆటోమేటిక్గా ఏమవుతామని తెలుసండి? పరిశుద్ధపరచబడతాం. నేను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మందిరంలోకి వెళ్ళే, రక్షణలోకి వెళ్ళే కొత్తలో మందిరంలోకి వెళ్ళే కైని ప్యాకెట్ పట్టుకుని వెళ్ళేవాడిని. ఏంటండి? కైనా ప్యాకెట్. అది లేకపోతే మన జీవితం లేదు. ప్రార్థన అవుతుండగా సగంలో మధ్యలో వెళ్ళి ఏం చేస్తుండంటే కొద్దిగా వేసుకొని మళ్ళీ అది ఊసేసి నీళ్ళు నోట్లో కడుక్కొని మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి కూర్చుండేవాడిని. అది రాను ఏమైందంటే దేవాది దేవుడు నన్ను దర్శించి ముట్టి ఆ వ్యసనములో నుంచి నన్ను విడిపించి నన్ను పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం.
ఆ పాప వ్యసనంలో నుంచి, ఆ పాప తలంపుల్లో నుంచి, ఆ పాప ఆలోచనలో నుంచి దేవుడు ఏం చేశాడంటే నన్ను విడిపించాడు. దేవుని మందిరానికి వెళ్తే నీకేం కలుగుతుందంటే ముందు నీ ప్రవర్తన మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తన మారిపోద్ది, నీ నడవడిక అంతా మారిపోద్ది. పేతురు పత్రికలో చెప్తున్నట్టుగా మీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధముగా ఉండవలెను. ఒక మనిషి పరిశుద్ధంగా ఎలా మార్చబడతాడంటే దేవుని మందిరముకు వెళ్ళుట ద్వారాగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేదండి అయ్యగారు, నేను టీవీలో వాక్యం బాగా ధారాళంగా నేను ఆలకిస్తున్నాను కనుక పరిశుద్ధ పరచబడతానంటే ఇంకా పరిశుద్ధ పరచబడడం కాదు, పెద్ద దెయ్యం వచ్చి నీ మీద కూర్చుంటుంది. ఆ పెద్ద దెయ్యం వచ్చి నీ మీద కూర్చొని ఉంటుంది. నువ్వు పరిశుద్ధపరచబడవు, నీలో కోపం వచ్చేస్తుంది, అసూయ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది, ఉగ్రత వస్తుంటుంది నీ మీద. ఒక్కొక్కసారి రకరకాలుగా నీ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. కారణం ఏంటంటే నువ్వు ఆలకించే వాక్యం ఎక్కడి నుంచి ఆలకిస్తున్నావు? టీవీ దగ్గర కూర్చొని ఆలకిస్తున్నావు. అప్పుడప్పుడు ఆలకించాను, టీవీ దగ్గర కూర్చొని తప్పేం కాదు, కానీ దేవుని మందిరం వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది. దేవుని మందిరంకి వెళ్ళినప్పుడే నీ సన్నిధిలో మనకేమున్నాయమ్మా? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వెళితే ఏం కలుగుతుందంటే మనకు నిత్యము ఆయన యొక్క సన్నిధిలో నుంచి నిత్య సుఖాలు, ఆయన ఆశీర్వాదాలు మనకు పంపిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన సన్నిధిలో ఏముందో తెలుసా? చూస్తారు, అక్కడ ఉంది, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. 1వ దినవృత్తాంతాల కాండము 7వ అధ్యాయము 15వ వచనం. 1వ దినవృత్తాంతాల కాండము 7వ అధ్యాయము 15వ వచనము. 7 9 7వ అధ్యాయమే. అయ్యా చదవండి. 2వ దినవృత్తాంతాలా చదవండి. 7:15 చదవండి. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి. చూసారా, నువ్వు టీవీ దగ్గర కూర్చుంటే దేవుడు నేను చూడడం. టీవీ దగ్గర ఏంటంటే అక్కడ టీవీ చూసారా, చెప్పిన వాక్యం అయిపోయిన వెంటనే మళ్ళీ ఏం చేస్తావు? ఖచ్చితంగా సీరియల్లో లేకపోతే ఇంకోటి చూడడానికే ఇష్టపడతావు. కానీ అలాగ తెల్లవార్లు వాక్యం చూసుకుందామని ఏ ఒక్క వ్యక్తికి కూడా ఉండదు. అలాంటి అపరాధం ఉన్న కాడ, అలాంటి దోషం ఉన్న కాడ దేవుడు ఉంటాడని ఎలా వండుకుంటాం? ఎట్టి పరిస్థితిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ స్థలమందు, ఏ స్థలమందు? ఎక్కడైతే నా మందిరమని నిర్మించారో, ఎక్కడైతే పరిశుద్ధ స్థలమని దాన్ని అవలంబిస్తున్నారో, ఎక్కడైతే పరిశుద్ధ స్థలమని మీరు ఆరాధిస్తున్నారో ఆ స్థలంలో నా కనుదృష్టి ఎప్పుడూ కూడా మీ మీద ఉంటుంది. అందుకే ఆనాటి రాజులు అంటే ఈ బైబిల్లో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో ఉన్న రాజులందరూ కూడా వారికి ఎప్పుడే కష్టం వచ్చినా, ఎప్పుడే బలహీనత కలిగినా, ఎప్పుడే వ్యాధి కలిగినా, ఎప్పుడో ఎటువంటి విపత్తు కలిగినా వారు చేసేది ఏంటంటే కోటను వదిలి దేవుని సన్నిధికి వెళ్ళేవారట. ప్రైజ్ ది లార్డ్. మందిరానికి వెళ్ళిపోయేవారు. దేవుడు ఏర్పాటు చేసిన మందిరం ఉంది, అక్కడికి వెళ్ళిపోయి చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల కాండం ఆ దినముల యందు 2వ దినవృత్తాంతాల కాండము 20వ అధ్యాయము. ఎస్ మొదటి వచనం నుంచి చదవండి. ఎక్కడికి? అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము. వారు హసాసోల్, తామారు అను ఎన్గేదిలో ఉన్నారు. యెహోషాపాతుకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాసమును ఆచరించవాలని చాటింపగా యోధావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొని యెహోవా యొద్ద విచారించుటకు యోధా పట్టణంలోని జనులు యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజముగా కూడి
యోధా యెరూషలేము జనుల మధ్య నిలబడి అని రాయబడి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళారండి? యెహోవా మందిరంలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఆ రాజు మీదకి ఒక భయంకరమైన యుద్ధం చాటించాడు. 5 ప్రాంతాల నుంచి మోయాబీలు, అమోనీయులు, మోయాబీల్లో కొందరు యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. సిరియన్లు కొంతమంది. ఇలా 4 పక్కల నుంచి కూడా ఆ రాజు మీదకి ఏమొస్తుందో తెలుసా? భయంకరమైన విపత్తు వస్తుంది. యుద్ధం రాబోతుంది. ఆ 4 రాజులు వచ్చినప్పుడు, లేదా 4 ప్రాంతాల నుంచి ప్రజలు, ఆ యొక్క సైన్యం వచ్చినప్పుడు ఈ రాజు సైన్యము, ఈ రాజు ప్రజలందరూ కూడా హతులైపోతారు, చనిపోతారు. ఆ సైన్యంలో మరి ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి వీరికి శక్తి చాలలేదు. అప్పుడు ఏం చేశాడంటే యెహోషాపాతు దేవుని మందిరానికి పరిగెట్టాడు. అంతే. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. జనులను కూడగట్టాడు. ప్రజలందరికీ ఉపవాసం చెప్పాడు. మనం అందరం వెళ్ళి మన దేవుని వేడుకుంటేనే ఈ సమస్య నుంచి మనం గట్టెక్కగలం. దేవునికి స్తోత్రం. కోటలో కూర్చొని ప్రణాళికలు వేయలేదు. కోటలో కూర్చొని ఆ సైన్యం ఎంతనే ఆ సైన్యం లెక్కలు రాసుకోలేదు. కోటలో కూర్చొని ఆ యొక్క కార్యకలాపాలు, యుద్ధ సమాచారం గురించి, యుద్ధ కార్యకలాపాల గురించి ఆలోచన చేయలేదు. కానీ ఎక్కడ పరిగెట్టాడు తెలుసా? దేవుని మందిరానికి. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? దేవుని మందిరంలో ఆ దేవాది దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవాది దగ్గరికి వెళ్ళి, నా శక్తి చాలదయ్యా, నువ్వే నా దిక్కుగా ఉండి సహాయం చేయమని వేడుకుందాం. ఆయనే మనకు దిక్కు. ఎంతవరకు మనల్ని కాపాడాడు. ఈ ఎర్ర సముద్రాన్ని దాటించినోడు ఆయనే. 40 సంవత్సరాల మన్నాతో పోషించిన మన పితరుల్ని ఆయనే. ఎంతవరకు మనల్ని ఎంతగానో ఆశీర్వదించిన వాడు ఆయనే. కనుక మన యొక్క జీవితం గురించి ఎక్కడికి వెళ్ళి విచారణ చేద్దామంటే దేవుని మందిరానికి వెళ్ళిపోయి అక్కడే ప్రార్థన చేద్దాం, అక్కడే విచారణ చేద్దాం. ఆయన దగ్గర నుంచి ఏదైనా మన సమాధానం వస్తుందని చెప్పి ప్రజలందరినీ, పెద్దల్ని, యెరూషలేములో ఉన్న పెద్దలందరినీ కూడా తీసుకెళ్ళిపోయాడు మందిరానికి. అక్కడ కూర్చొని ఏం చేస్తున్నారండి చెప్పండారా? కూర్చొని ఏం చేస్తారు? మీరు మందిరానికి వచ్చి కూర్చొని ఏం చేస్తారు? ఉపవాసం ఉన్నారు. కూర్చొని వచ్చి ఏం చేస్తారమ్మా? ప్రార్థన అంటే ఎలా చేస్తారు? బాగా బాధలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎలా చేస్తారు ప్రార్థన? ప్రభువా ఏడుస్తారా? ఆడరా కూర్చొని అలాగ ఆలోచిస్తారా లేకపోతే ఆలోచిస్తారా? ఏం చేస్తారు? దేవుని మందిరానికి వెళ్ళి వేడుకుంటాం. మా సమస్య ఇది నాయన, మా ఇబ్బంది ఇది, మా ఇరికిది, మమ్మల్ని రక్షించవా అని దేవుని మందిరంలోకి వెళ్ళి కాలయాపన చేరి కానీ దేవుని వేడుకుంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండారా? యెహోషాపాతు మందిరానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, సమాధానం పొందుకున్నాడు, గొప్ప విజయాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. మరి మనం వెళ్తున్నాం మందిరానికి దేనికి? పాస్టర్ గారిని చూడడానికా? పాస్టర్ అమ్మగారిని చూడడానికా? ఎవరిని చూడడానికి వెళ్తున్నాం చెప్పండారా? అది కూడా చెప్పలేరా? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాటలు వింటున్నాం, ఆయన శక్తిని పొందుకోవాలి, ఆయన దగ్గర నుంచి స్వరం వినాలి. ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేస్తాను అంటే నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేసి ఎప్పుడైతే ఏడుస్తున్నావో ఆయన కనికరం మీద దిగిపోయి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికే ఒక గొప్ప సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పారిపోతారు ఇంట్లోకి. ఉపవాసం ఉండి కాసేపు కూర్చొని ప్రార్థన చేసుకుని పారిపోతారు. అందుకే మీకు సరైన సమాధానం రావడంలే. కనిపెట్టాలి. యెహోషాపాతు చూసారా, ఆయన రాజు అయినప్పటికీ బోల్డ్ పరిపాలన ఉన్న ప్రభుత్వం చేయవలసిన కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలో సమాధానం వచ్చిన వరకు కూడా ఏం చేశారు? కనిపెట్టారు, ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు. మనం రావడమే లేటు. ఎన్ని గంటలకు వస్తాం? 11 గంటలకు వస్తాం. ఎంత వేగ టైం అటుకాసేపు చూస్తాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎన్ని గంటలు అవుతుందని మనం చూడకూడదు. దేవుని సన్నిధిలో మోకాలు వేస్తామంటే ఇంకా ఎన్ని గంటలు నువ్వు చూడకూడదు. ఎన్ని గంటలు ఉన్నావు చూస్తున్నావంటే నువ్వు సరైన ఆత్మతో దేవుని దగ్గరికి
రావటం లేదు. అవసరం కొరకే వస్తున్నామని అర్థమైపోద్ది. దేవుని సన్నిధికి వచ్చామంటే టైం చూడకూడదండి. యెహోషాపాతు రాజు అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధికి వెళ్ళి సమాధానం పొందుకోవాలని వాళ్ళ ప్రార్థన, ఆ 20 అధ్యాయం అంతా కూడా ప్రార్థనలా ఉంటుంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రవక్త లేచాడు, అంటున్నాడు, యెహోషాపాతు రాజా, నువ్వు భయపడిన అవసరం లేదు, నీకు సహాయం చేసేవాడుగా నేను నిలబడుతున్నానని దేవుడే వాగ్దానం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనిపెట్టాలి. వస్తారు, ఎంత బేగ వస్తారో ఎంత బేగ వెళ్ళిపోతుందని చూస్తారు. సమాధానం పొందుకున్నంత వరకు వెళ్ళకూడదని దేవుని మందిరంలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏముంటుంది చెప్పండి? మందిరంలో ఆయన తేజస్సు ఉంటుంది. 2వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 7వ అధ్యాయం చూస్తే రాయబడి ఉంటుంది. చదువుతారా మహేష్ గారు? మీకు సుపరిచితమైన వాక్యం అది. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం. తీసారా? సొలొమోను మందిరం 2వ దినవృత్తాంతర కాండం అనుకుంటానండి. 2వ దినవృత్తాంతర కాండము 7వ అధ్యాయం చూస్తే ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు. ఎలాంటి సీఎం గారు ఫోన్ చేస్తారు, ఏంటుందటమ్మా మందిరంలో? అమ్మా ఇంటి దగ్గర కూర్చుంటే తేజస్సు రాదు. ఇంటి దగ్గర కూర్చొని టీవీలో వాక్యం ఆలంకించినంత మాత్రం తేజస్సు రాదు. దేవుని మందిరంలో తేజస్సు ప్రత్యక్షత. అది ఆయన ప్రత్యేకత ఏంటంటే దేవుని మందిరంలో ఆయన నివాసం చేయడం అని ఇష్టం. అందుకే మందిరాలు ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర కూర్చొని టీవీ చూసుకుంటే దేవుడు మాట్లాడేస్తారని చాలామంది అనుకుంటారు. అపోహ అది. దేవుడికి ఒక ప్రత్యేకమైన మందిరం కట్టారు ఈ లోకంలో. ఆ ప్రత్యేకమైన మందిరంలో దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. ఆయన తేజస్సు ఉంటుంది, ఆయన కనుదృష్టి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన ఈ కష్టంతో బాధపడుతున్న వారు కానీ, నిందలతో బాధపడుతున్నవారు కానీ, సమస్యలతో ఉన్నవారు కానీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రియులరా, ఆ మందిరంలో కష్ట సుఖాల గురించి చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఆలకించి ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చెల్లిస్తాడు. అందుకే మందిరం. నేను ఆకాశంలో ఉన్నాను, మహాకాశంలో ఉన్నాను, పట్టజాలంత ఆకాశమైన విస్తారమైన స్థలంలో ఉన్నాను, పరిశుద్ధుడును. ఆ పరిశుద్ధుడైన దేవుని భూలోకంలోకి రావాలి, మీతో కలుసుకోవాలని ఆశపడుతున్నాను, కానీ నాకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి అని చెప్పాడు దేవుడు. అదేంటి ప్రభు, మా ఇంట్లోకి రావచ్చు కదా అంటే, మీ ఇంట్లో రావడానికైనా ఇష్టపడ్డాను. ఎందుకు ఇష్టపడ్డా చెప్పండి, చెప్పండిరా అమ్మా. యవ్వనంగా పెళ్ళి అవుతుంది, యవ్వనంగా కొడుకు పెళ్లి చేసుకుంటాడు, కోడలు పక్కనే ఉంటుంది, కొడుకుతో ఆశకలు ఆడుతూ తిరుగుతుంటుంది. ఈ కొడుకు తల్లి తండ్రి భలేగా ఆడుకుంటాను ఫ్రెండ్స్ని చూస్తారేంటి, ఏం చేస్తారు? వాళ్ళకు ఒక ప్రత్యేకమైన గది, ఒక ప్రత్యేకమైన స్థలము ఇస్తారు. తల్లిదండ్రులే ఈ లోక తల్లిదండ్రులే పక్కన ఉండడానికి ఇష్టపడరు కదా. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ పక్కన కూర్చోడానికి ఎలా ఇష్టపడతాడు? అందుకే ఆయన ప్రత్యేకమైన స్థలం నాకు ఇవ్వండి అన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన స్థలము, ప్రత్యేకమైన మందిరం నాకు ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ఆ ప్రత్యేకమైన మందిరాలు కట్టారు కనుక ఆ మందిరంలో ఏముందో చూసారా? సొలొమోను ప్రార్థన చేసి బలు అర్పించిన తర్వాత ఆ మందిరంలోకి ఏమొచ్చేసింది? యెహోవా తేజస్సు వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తేజస్సు మహిమతో నింపబడిపోయింది. ఆ మహిమతో నింపబడిన మందిరంలోకి ఎవరైతే వస్తున్నారో వారందరూ మహిమతో నింపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అర్పించే బలులు, అక్కడ అర్పించే ప్రార్థనలో అవన్నీ దేవుడు విని ఏం చేస్తారంటే ఆయన మహిమను మందిరం మీదకి దించుతాడు. మహిమతో వస్తాడైనా. మహిమతో వచ్చినప్పుడు ఆ మహిమలో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో వారందరికీ స్వస్థత, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. విడుదల కలుగుతుంది. ఆమెకేం కలిగిందో తెలుసా? నేను చేతులుంచినన్ని ప్రార్థన చేసినందువల్ల కాదు, కానీ అక్కడ దేవుని తేజస్సు ఉంది, దేవుని మహిమ ఉంది. ఆ మహిమ ఆమెను తాకింది. దేవునికి స్తోత్రం. ఆమె రక్తధారలు కట్టేశాయి. భయంకరమైన వ్యాధి, దుర్వాసన, బ్రతికింది. కృష్ణాపురంలో ఒక మందిరాన్ని కట్టించడానికి స్థలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సాక్షులంటే ఆమె భూమి స్వామి కలిగిందే కనుక భూమి ఉంది. అయా ఇక్కడ ఒక మందిరం కట్టండి, నేను ఒక 4 సెంట్లు స్థలం ఇస్తాను, మందిరం కట్టండి అన్నదంతే. దేవునికి స్తోత్రం. నేను పొందుకున్న అనుభవాన్ని మా ఊరందరికీ కూడా తెలియపరచాలి, మా వీధులు అందరికీ తెలియపరచాలి, నా జాతి ప్రజలకు తెలియపరచాలి, నాతో పాటు పూజలు చేసిన ప్రజలందరికీ తెలియపరచాలి, నాతో పాటు పాపము చేసిన ప్రజలందరికీ నేను పొందుకున్న మహిమను తెలియపరచాలి అని ఒక కంకణం కట్టుకొని ఆ గ్రామంలో ఒక స్థలం ఇచ్చింది. అక్కడ ఈరోజు ఒక పెద్ద మందిరం కట్టబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె మందిరానికి వెళ్ళకపోతే ఆమె కుళ్ళిపోయి చచ్చును. క్యాన్సర్ కింద వచ్చేస్తుంది. అటువంటి క్యాన్సర్ జబ్బుని యేసయ్య తన మందిరంలో తన మహిమతో ఆ బిడ్డని నింపి స్వస్థపరిచాడు. చేతుల నుంచి ప్రార్థన చేశాను కనుక దేవుడు నన్ను కూడా గణపరిచాడు. దేవునికి స్తోత్రం. 3 దినాల ఉపవాసంతో ఉన్నాను. అందుకే అయ్యగారు అన్నారు, బాబు ఒకసారి చేతుల నుంచి ప్రార్థన చేయాలి. అక్కడ నాకు గొప్పతనం కాదు, కానీ అయినా దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? గొప్ప చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కొరకు జీవించే ఏ ప్రజని కూడా ఆయన తక్కువ వాడుగా చూడడు. నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించిన వాడిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వాడిని ఆస్తికర్తలాగా. దేవుని మందిరంలోకి వెళ్తే నీ జీవితము, నీ ప్రవర్తన అంతా మారిపోతుంది. దేవుని మందిరం నీకేం చేస్తుంది తెలుసా? పరిశుద్ధపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాతే నా జీవితం మారింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యము, దేవుని వెలుగు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నన్ను తాకిన తర్వాత దేవుని బిడ్డలారా నాలో పరిశుద్ధత అనేటువంటిది ఏర్పడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెక్కడ ఒక మాట రాయబడడం చదవండి, చూద్దాం ఒకసారి. అదే అధ్యాయము 12వ వచనం నుంచి, లేదంటే చదవండి. అదే, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు చదవండి. నన్ను వెదికి ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. చూసారా, ఈ స్థలం ముందు చేయబడే ప్రార్థన మీద నా చెవులు దాన్ని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు. హల్లెలూయా. చూసారా, మందిరంలో ఆయన చెవులు ఉంటాయి. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడంటే వింటాడు. ఆయన కనుదృష్టి మీదకి వెళ్తుంది. అందుకే ఏ కష్టం కలిగినా దేవుని బిడ్డలుగా సంఘముగా మన ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాం కాదు. అయ్యా నేను నీ మందిరానికి వస్తాను, నీ సన్నిధికి వస్తాను, నన్ను ఒక్కసారి కరుణించవా అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కరుణ గురించి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోమీయుల పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలబడిన వారికి శుభమని చెప్పి రాయినది చాలమ్మా.
4వ వచనం చదువు సరిపోతుంది. 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుతారు మరొకసారి. ఆ, ఆ, ఆ. రాయినది లేఖనము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, దేవుని లేఖనము. లేఖనం అంటే ఏంటి? ఈ వాక్యము. ఒక మనిషిని పరిశుద్ధపరిచేది ఈ వాక్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే నేను అనేకసార్లు చెప్తూ ఉంటాను యవ్వన బిడ్డలకి, వాక్యం చదవండి. ఏమంటాను తెలుసండి? వాక్యం చదవండి, వాక్యం చదవండి అని చెప్తుంటాను. వాక్యం వలన మన జీవితాలు మార్చబడతాయి. వాక్యం వలన మనలో ఉన్న పాపము పరిశుద్ధపరచబడుతుంది. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని వాక్యం అంటే ఏంటండి? దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యం నీ నోట్లోనికి, నీ ఒంట్లోనికి, నీ బుర్రలోనికి, నీ ఆలోచనలోనికి, నీ కళ్ళులోనికి, నీ సమస్త ప్రవర్తనలోనికి ఈ వాక్యం వస్తే ఇంకా నువ్వు పాపం ఎక్కడ చేస్తావు? పరిశుద్ధుడిగానే ఉంటావు. వాక్యం మాట్లాడకే, వాక్యం వినకే, వాక్యం ప్రకారం నడవకే, వాక్యం గురించి ఆలోచన చేయకే, నువ్వు పాపిగా మారిపోతున్నావు తప్ప. కానీ వాక్యమే నీలో ఉంటే ఇంకే పాపానికి నువ్వు చోటియ్యవు. దేవునికి స్తోత్రం. ఒక మనిషిని మార్చేది యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందంటే దేవుని వాక్యం వలనే కదా అని కీర్తన గ్రంథంలో 119వ కీర్తనలో రాయబడి ఉంటుంది. దేవుని వాక్యం వల్లనే కదా ఒక మనుషుడు నడవడిత మార్చబడాలంటే దేవుని వాక్యం వినాలి లేదా చదవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటుంటే ఎలా పరిశుద్ధపరచబడతావంటే దేవుని మందిరానికి వెళ్తే నువ్వు పరిశుద్ధపరచబడతావు. రెండవదిగా దేవుని వాక్యము చదువుట ద్వారాగా, దేవుని వాక్యం వినుట ద్వారాగా, దేవుని మందిరంలోకి టీవీ దగ్గర కూర్చుంటే మనం పరిశుద్ధపరచబడము. టీవీ దగ్గర వాక్యం కాదండి నేను చెప్పేది. దేవుని మందిరంలోనికి వెళ్ళి ఏ సేవకుడైతే అక్కడ నిన్ను గురించి ప్రార్థిస్తున్నాడు, ఏ సేవకుడైతే నిన్ను గురించి నువ్వు ఎదగాలని, నీ యొక్క బాగోగులు చూడాలని, నీ కుటుంబం అభివృద్ధి చెందాలని ఏ సేవకుడైతే కోరుకుని నీకు వాక్యం అందిస్తున్నాడో ఆ వాక్యం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు ఎక్కడ ఏ వాక్యం తీసినా దేవుని గ్రంథంలోనే తీస్తాడు తప్ప కానీ వేరే వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి కూడా ఆయన తీయడు. దేవుని వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్పబడే వాక్యం ద్వారాగా నీ జీవితంలో ఎంతో మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నేను రక్షణలోకి రావడానికి ఏంటండి? నేను రక్షణలోకి రావడానికి ఈ దేవుని వాక్యమే. దేవుని వాక్యంగా నేను వినకపోతే, దేవుని వాక్యం గురించి విన్న తర్వాత ఆలోచన చేయకపోతే, నేను యేసు ప్రభు యొక్క బైబిల్ పట్టుకోకపోదును, రక్షణలోనికి రాకపోదును. వాక్యము నా జీవితాన్ని మార్చింది. దాని గురించి చదవడం ప్రారంభించాను, దాని గురించి ఆలోచన చేయడం ప్రారంభించాను, దాని గురించి ఇంకా తెలుసుకోవాలని ఆలోచన చేస్తున్న కొలది కూడా నాలో ఉన్న ప్రతి పాపమును కూడా దేవుడు ఏం చేశాడంటే ఒకటి విడిచిపెట్టేటట్లుగా చేశాడు. ఏ వ్యక్తి ఒకేసారి పరిశుద్ధ పరచబడవచ్చు. క్రమక్రమంగా దేవుని వాక్యం వినుట ద్వారాగా, దేవుని యొక్క వాక్యము ద్వారాగా, మనం నేర్చుకున్నట ద్వారాగా, చదువుట ద్వారాగా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధపరచబడతాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకున్నది నువ్వు ఎంత డబ్బు సంపాదించావు, ఎంత మంచి ఉద్యోగం చేస్తున్నావు, ఎంత మంచి భార్యను చేసుకున్నావు, ఎంత మంచి భర్తను చేసుకున్నావు, ఎంతమంది పిల్లల కన్నావు, దేవుడు ఏమీ అడగడు. నా కొరకు నువ్వు ఎంత బాగా జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా కొరకు ఈ వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా లేదా? దేవుడు కోరుకునేది అదే. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్య ప్రకారంగా మన జీవితాలు కట్టుకుంటే దేవుడు అంటాడు, బలా నమ్మకమైన నా మంచి కుమారుడా, కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, నేను పరిశుద్ధుడను,
మీరు కూడా మనల్ని పరిశుద్ధపరిచేది ఏంటి? దేవుని మందిరం. దేవుని మందిరంకి వెళ్తే ఏం కలుగుతుంది? అక్కడ వాక్యం దొరుకుతుంది, ప్రార్థన దొరుకుతుంది, పాటలు దొరుకుతాయి, మంచి సాక్ష్యాలు మనం విన్నాం. దేవునికి స్తోత్రం. అబ్బా, దేవుడు ఎంత గొప్పడా, ఇంత గొప్ప కార్యాలు చేస్తాడా అని మనలో ఏం కలుగుతుంది? ఇంప్రెషన్ కలుగుతూ, ఆ ఇంట్రెస్ట్ కలుగుతూ దేవుని గురించి ఇంకా మనము ప్రయత్నం చేయబడుతుంటాం. దేవుని వెతకడం ప్రారంభిస్తాం. దేవుని సన్నిధికి వస్తే ఏం కలుగుతుంది? మనలో పరిశుద్ధత రావడమే కాదు, కానీ అనేకమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు మనకు చూస్తూ ఉంటాం. కనుక మన ప్రవర్తన మార్చేది దేవుని మందిరానికి వెళ్ళాలి. మందిరమే. మందిరంకి వెళ్ళలేదు అనుకోండి, ఆ వారంలో నువ్వు ఎన్ని పాపాలు చేస్తావో చూసుకోండి ఒకసారి. ఆటోమేటిక్గా దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని గురించి ఎక్కువగా ఆలోచన నువ్వు చేస్తున్నావు. దేవుని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు కనుకనే, దేవుని గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నావు కనుకనే దేవుడు ఏం చేస్తాడంటే, ఊరుకోడు దేవుడు ఆయన పట్టించుకునే వాడిని, ఆయన మహిమపరిచేవాడిని, ఆయన ఘనపరిచేవాడిని ఆయన ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. మందిరంకి వెళ్తే ఇన్ని లాభాలు ఉన్నాయండి. మరి చాలామంది ఏం చేస్తారంటే 3 వారాలకు కూడా ఒక్కొక్కసారి కనబడరు. ఎంత లాస్ అయిపోతున్నామో తెలుసా? మందిరానికి వెళ్ళకపోతే పాపం నీళ్ళు అలా పెరుగుతూ ఉంటుంది. వాక్యం దొరకదు, సహవాసం దొరకదు, నువ్వు వస్తావో తెలియదు, నీ గురించి ప్రార్థన చేయరు. ప్రార్థన చేయకపోయినప్పుడు, సహవాసం లేనప్పుడు, నువ్వు మందిరంలో కనబడలేనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక దినాన్న భయంకరంగా మారిపోతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవుడు విడిచిపెట్టేస్తాడు. అది గమనించాలి. దేవుడు నిన్ను రక్షించుకున్నది ఇంటి దగ్గర కూర్చొని ఏదో కాలయాపన చేయడానికి కాదు. ఆయన మందిరానికి వెళ్ళి మేలు పొందాలి. నేను దీవించాలని పిలిచాడండి, ఆశీర్వదించాలని పిలిచాడు. దానివల్ల మీరు ఏం చేస్తున్నారంటే, ఆశీర్వదించబడకుండా ఆశీర్వాదాన్ని తప్పించుకుంటున్నారు. రెండోది ఏంటంటే, ఆయన వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. మనం రోజు వాక్యం చదివినప్పుడు, రోజు వాక్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు, అందుకే ఉదయం రాత్రి ఎప్పుడు వీలుంటప్పుడు 1-2 మాటలైనా చదవండి. నీలో ఉన్న పాపము దేవుడు తొలగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడాం. నేను పరిశుద్ధును, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అయా. మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోలేం, కానీ నీవే మమ్మల్ని పరిశుద్ధపరచగలవు. ఇదిగో మొదటిదిగా నీ మందిరం పోవటం ద్వారాగా, నీ మందిరంలో నివసించడం ద్వారాగా, నీ మందిరంలో ఆరాధించడం ద్వారాగా మా జీవితాల్లో గొప్ప మార్పు, మా ప్రవర్తన సమస్తమును కూడా నువ్వు పరిశుద్ధపరచగలిగని నీ లేఖనం ద్వారాగా తెలియపరిచావు. రెండవదిగా నీ వాక్యం ద్వారాగా, నీ వాక్యం చదువుట ద్వారాగా, వినుట ద్వారాగా అయా, నీ వాక్యం గురించి ధ్యానించినప్పుడు మా జీవితాల్లో మేము పరిశుద్ధపరచబడతామని అయా నీ లేఖనమును తెలియపరిచావు. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి. శారీరకంగా ఉన్న ప్రతి బలహీనతలు విడుదల దయచేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు బలపరచండి, శక్తిపరచండి. విన్న వాక్యాన్ని నెమరు వేసుకొని వాక్య ప్రకారంగా తన జీవితాలని కట్టుకోవడానికి సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.